హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసి రావటం అయితే జరిగిందనమాట. సో సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా గురించి చెప్పాలి అంటే నాకైతే నచ్చింది. సో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా స్టోరీ వచ్చేసి ఒక అభిమాని గురించి కాబట్టి ఖచ్చితంగా అందరూ బాగా కనెక్ట్ అవుతారనమాట. అండ్ చాలా చాలా బాగా చూపిచ్చారు ఒక అభిమాని గురించి. అండ్ ఒక అభిమాని ఎలా కష్టపడతాడు, తన హీరోకి తను అభిమానం చూపిస్తే అది ఎంత బాగా చూపిస్తాడు అనేది చాలా బాగా చూపెట్టారనమాట మా డైరెక్టర్ మహేష్ బాబు గారొచ్చేసి. అండ్ బావుందబ్బా! సినిమా అయితే బావుంది. రామ్ గారు మంచి కమ్‌బ్యాక్ ఇచ్చేసారనైతే అనిపిచ్చింది. సో, చాలా హ్యాపీగా అనిపిచ్చిందబ్బా! రామ్ అన్నయ్య కమ్‌బ్యాక్ ఇచ్చేసాడు. దానికి చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, నేను థియేటర్‌లో చాలా బాగా ఎంజాయ్ చేశా. సో, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ముఖ్యంగా సినిమాకి ఊపు తెచ్చింది మాత్రం సాంగ్స్. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమన్నా ఉన్నాయా సాంగ్స్. 'నువ్వుంటే చాలే' సాంగ్ గావచ్చు, 'చిన్ని గుండెలే' సాంగ్ గావచ్చు, అండ్ 'ఆంధ్ర కింగ్' తాలూకా స్టార్టింగ్‌లో ఒక సాంగ్ ఉంటది. అది గావచ్చు. సో, ప్రతీదీ అసలు చాలా బాగా అనిపిచ్చాయనమాట. అండ్ ముఖ్యంగా 'నువ్వుంటే చాలే' సాంగ్స్‌కైతే విజిల్స్, అరుపులైతే పడ్డాయనే జెప్పాలి. సో, మామూలుగా లేదు. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి మన డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. అబ్బా! ఎంత బాగా చూపెట్టారబ్బా! తాను చెప్పాలనుకున్న పాయింట్‌ని చాలా కరెక్ట్‌గా, చాలా నీట్‌గా మనకి స్క్రీన్ మీదయితే ప్రెజెంట్ చేశారనమాట. నిజంగా డైరెక్టర్ గారు మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాము. 'రామ్' గారికి చాలా ఏళ్ల తర్వాత మీరు మాకు హిట్ ఇచ్చారు. 'రామన్నయ్యకి' హిట్ ఇచ్చారు. ఖచ్చితంగా మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం మేమైతే. సో, ఇక 'రామన్నయ్య' యాక్టింగ్ గురించి చెప్పాలి. అబ్బా! ఏమన్నా యాక్టింగా, ఏమన్నా జోషా, ఏమన్నా ఎనర్జీయా, మామూలుగా చేయలేదు యాక్టింగ్ మాత్రం. ఆ లుక్స్ గావచ్చు, ఆ డాన్స్ గావచ్చు, ఆ యాక్టింగ్, ఆ ఎనర్జీ, అసలు జోష్ మొత్తం అన్నీ నింపేసాడనమాట సినిమాలో అసలు. అసలు ఒక్కొక్క ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంటే మనకి బాగా ఎమోషనల్ అయిపోతామనమాట. మనం బాగా కనెక్ట్ అవుతాము. రామన్నయ్య ఆ యాక్టింగ్‌కి అసలు వాట్ ఏ యాక్టర్ నిజంగా. కరెక్ట్ టైంలో కరెక్ట్ హిట్లు పడలేదు గాబట్టి తను ఇంకా సినిమాలకి మంచి కలెక్షన్స్ రావట్లేదు గానీ, తన యాక్టింగ్‌కి, తన ఎనర్జీకి అసలు ఎన్ని అవార్డులిచ్చినా తక్కువే అన్న ఫీలింగయితే వస్తుంది నాకైతే. నిజంగా 'రామ్' గారిని స్క్రీన్ మీద అలా చూస్తుంటే అసలు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. చాలా మంచి సాటిస్ఫాక్షన్‌తో థియేటర్ నుండి బయటికి రావటం అయితే జరిగింది. 'రామ్' గారి ఫ్యాన్‌గా. తను ఎంట్రీ పడినప్పుడల్లా నేనైతే ఫుల్లుగా అరిచా, ఫుల్లుగా ఎంజాయ్ చేశా అనమాట. సో, అది. ఇక నెక్స్టొచ్చేసి హీరోయిన్ గారి గురించి మాట్లాడాలి. హీరోయిన్ గారు చాలా బాగా నటించటం అయితే జరిగింది. 'రామ్' గారితో ఉన్నప్పుడల్లా మంచి మంచి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వటం అయితే జరిగిందనమాట. అసలు చాలా బాగా నటిచ్చారబ్బా! చాలా మంచి యాక్టర్స్ అన్న ఫీలింగయితే వచ్చింది. అండ్ 'రామ్' గారికి కరెక్ట్ జోడీ మన 'భాగ్యశ్రీ' గారే అన్న ఫీలింగ్ గూడా వచ్చిందనమాట కొన్ని చోట్ల. సో, చాలా బాగా యాక్టింగ్ చేశారు తను గూడా. సో, ఓవరాల్‌గా సినిమా గురించి చెప్పాలి అంటే 'ఆంధ్ర కింగ్' తాలూకాతో మన 'రామన్నయ్య' కమ్‌బ్యాక్ ఇచ్చేశారు. అండ్ చెప్పటం మర్చిపోయా, 'ఉపేంద్ర' గారి యాక్టింగ్ గూడా చాలా బావుందబ్బా! అసలు నిజంగా ఈ సినిమాకి తనన్నే 'ఆంధ్ర కింగ్' అని ఎందుకు బెట్టారో చాలా బాగా క్లారిటీ అయితే ఇవ్వటం అయితే జరిగింది మనకు మూవీలో. అసలు బాగా నటిచ్చారు. 'ఉపేంద్ర' గారి ఆ గ్రేస్ అదంతా మనకు తెలుసు గదా! సో, చాలా బాగా నటిచ్చారు 'ఉపేంద్ర' గారు గూడా. సో, దట్స్ ఇట్ గైస్. మొత్తానికి 'రామ్' గారు హిట్ కొట్టేశారు. సో హ్యాపీ ఫర్ హిస్ కమ్‌బ్యాక్. సో, దట్స్ ఇట్ గైస్.